తింటారు కదా రోజు కారు నడుపుడే మరి రోజు నడపకపోతే వస్తుందా? నడుపుతా ఉంటేనే వస్తుంది. అట్లే నెలకు 2 నెలలకు ఒకసారి నడిపితే వస్తుందా? ఎవరు గుర్తుతో తెలియదు. ఎవరు గుర్తుతే చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. నీ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి చెప్పాను కదా, లాస్ట్ షార్ట్ వీడియోలో మినీ వ్లాగ్ అయితే పెట్టాను కదండి. సో ఒక ధోతి ఫంక్షన్ ఉందని చెప్పేసి అండ్ ఇంకా ధోతి ఫంక్షన్ అటెండ్ అయ్యి ఇంకా వేరే ఫంక్షన్ కాదండి, సో స్మాల్ అకేషన్ అన్నమాట. సో అకేషన్ ఏందో, ఎక్కడికి వెళ్తున్నామో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి, కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ చెప్పాను కదా, యాక్చువల్గా అయితే ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత ఇంకా షార్ట్ కట్లో కొంచెం బైపాస్ రోడ్ ఉందన్నమాట. సో ఇక్కడ అండ్ ఇలాగా షార్ట్ కట్లో వెళ్తున్నాము. సో ఇంకా ఎలాగో కొంచెం ట్రాఫిక్ ఉండదు, సో డ్రైవింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనే తీసుకుంటున్నాను. ఈ మధ్య అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా అల్లుడు అండ్ మా బావ కూతురు అయితే వెడ్డింగ్ యానివర్సరీ ఉందని చెప్పేసి ఇంకా ఇంటర్నేషనల్ హోటల్కి అయితే వచ్చేసాము. ఆల్రెడీ అయితే వాళ్ళు వచ్చి 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరు తినేశారు. మాది కొంచెం ఫంక్షన్ అయ్యే వరకు లేట్ అయిందనమాట. మొత్తం తిన్నారు, ఇంతగానం తిన్నారా? పెళ్లి రోజు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అన్ని తిని మిగిలినాయి ఇక్కడ ఉన్నాయి. ఇన్ని ప్లేట్లలో తిన్నారా మీరు? తను ఏది మరి ఎందుకు మీరు కూడా ఇంటికి రావచ్చు కదా? పెళ్లి రోజు దావత్ ఇంటికి ఇంటర్నేషనల్ రెస్టారెంట్. అవునా? 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తారు వీళ్ళు. చపాతి వద్దులే, కొంచెం ఏదో 2 ముక్కలు అంతే తినే బాధ కొద్ది. తింటారా? కొంచెం లైట్ వేయండి, అవసరం 2 ముక్కలు మిగిలిపోయినాయి. అండ్ చూసారు కదండి, మొత్తానికైతే వాళ్ళు తినేసి ఇంకా మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో ఇంకా ఆల్రెడీ అయితే ఫంక్షన్లో ఫుల్గా తినేసే వచ్చాము. బట్ ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ బాధకైతే ఎంతో కొంచెం తినాలని చెప్పేసి నేను ధీరజ్ అయితే కొంచెం అలా వేసుకున్నాము. సో ఇది మీరందరు కూడా వాళ్ళిద్దరిని కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని బ్లెస్ చేయండి. సో ఇది మొత్తానికైతే నేను ధీరజ్ అయితే తింటున్నాము. బట్ ఇవాళైతే ఫుల్ హడావిడిగా గడిచిపోయింది డే అంతా కూడాను. వచ్చింది తన్వి వచ్చింది. తిను తీరు దగ్గు ఎందుకు ఎంత పెద్ద కొనిచ్చినావు? దగ్గు ఎట్లా వస్తుంది? బాగుందా తీరు? తిను. మమతక్క చేయలేదు, హోటల్ వాళ్ళు చేసిర్రు. బాగుందా అంటే బిర్యానీ హోటల్లో బాగుందా అని. అపోలో ఫిష్ గురించి అంటే నువ్వు ఇది పంపిస్తుంది. ఏం ఫిష్ మమత ఇది? ఈ ఫిష్ ఏమంట అపోలో ఫిష్ అంట. అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చాడు. ఇది ఇంట్లో ఏమో పప్పులు ఏంటో ఏమో పప్పులు ఆనియన్స్ మసాలా వేసి ఫ్రై చేసి. ఇది ఫిష్ ఏనా? ఫిష్ ముళ్ళు కొంచెం స్మెల్ వస్తుంది. అది ఢోక్లా ఫిష్ ఫ్రై, ఢోక్లా మళ్ళీ అప్పుడే అంట కొరమీన్ చేప ఫ్రై. అపోలో ఫిష్ దాన్ని అపోలో పెట్టేసి అపోలో పెట్టి అపోలో రేపు యశోద, ఇంకో రోజు హింస్ అన్ని పెట్టేస్తారు. బాగుంది, డిఫరెంట్. ఇది లేదా చూడాక అదే పెట్టకు ఫస్ట్ దిగండా పెట్టే
కూర్చున్నాడు కాలు అమ్మ రూపా బాగా తింటారు బిర్యానీ అన్వేష్ దావత్ అయిపోయింది తనకి తనకి ఏమేమి తిన్నా చికెన్ బిర్యానీ తందూరి రోటీ చికెన్ సమ్మది అపోలో ఫిష్ అపోలో ఫిష్ ఒకటి అపోలో అయిపోయింది నెక్స్ట్ ఇంకేమైనా తయారు చేస్తారు కావచ్చు బండికి అయితే ఇది లోపల బాగా నాన్ వెజ్ కానీ బయట వచ్చి శివయ్య మొక్కలు అక్కడికి అటు మధ్యలోకి అటు గిట్టు కదా మంచిగా తినేసి వాకింగ్ చేసుకుంటూ మిగిలిపోయిన బిర్యానీ ఇలా పార్సల్ చేసుకొని ఇట్లా 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 మిగిలిపోయి రాదు అన్నరా ఇక్కడ ముంగడ స్ట్రైట్గా మిగిలిపోయిన బిర్యానీ పార్సల్ చేసుకొని తనవి కుక్కలు ఏమన్నాయే తనవి గ్రౌండ్లో రాగానే 2-3 కుక్కలు అటాక్ నేను ఎత్తుకో అన్న నడిచి తినేసి వాకింగ్ చేశారు దమ్ముకు వచ్చింది సిఎస్ఐ స్కూల్ ది ఫేమస్ స్కూల్ అన్నమాట మొన్న ఎలక్షన్ ఓటింగ్ చేసింది ఇప్పుడే సో ఫ్రెండ్స్ చూసారు కదండి మొత్తానికైతే ధోతి ఫంక్షన్ అటెండ్ అయినాము ఇంకా అక్కడ నుంచి అయితే వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ దావత్ అన్నమాట సో ఇంటర్నేషనల్ హోటల్లో మరి చక్కగా బిర్యానీ తినేసి అలా ఇంటర్నేషనల్ బిర్యానీ నుంచి ఇంకా ఇంటికి అయితే కొంచెం వాకబుల్ అన్నమాట సో అలా నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ అయితే మొత్తానికైతే ఇంటికి వెళ్తున్నాము సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న వాళ్ళిద్దరికీ మా కూతురు అండ్ అల్లుడు కూడా బ్లెస్ చేయండి అందరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్